వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఇప్పుడు సంక్రాంతి సందడి నడుస్తోంది. సినిమా పరంగా చూసుకుంటే మొదట జనవరి 9వ తేదీ ప్రభాస్ సినిమా ది రాజా సాబ్ విడుదలైంది. 12వ తేదీ మెగాస్టార్ సినిమా మనశంకర వరప్రసాద్ గారు వచ్చింది. అలాగే ఈరోజు 13వ తేదీ రవితేజ సినిమా భర్త మహాశైలకు విజ్ఞప్తి రిలీజ్ అయింది. సో భర్త మహాశైలకు విజ్ఞప్తి ఈరోజే రిలీజ్ అయింది కాబట్టి సో దాని కలెక్షన్స్ అవి ఎలా ఉంటాయి, దాని ఆక్యుపెన్సీ రేటు ఎలా ఉంది ఏంటి అనేది సాయంత్రం తెలుస్తుంది. బట్ హైదరాబాదులో కానివ్వండి, మిగతా తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో హైదరాబాద్, ఇక్కడ తెలంగాణలో, అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటికి విజయవాడ, విశాఖపట్నం ఈ ఏరియాల్లో ఆక్యుపెన్సీ అసలు ఎలా కనిపిస్తూ ఉంది, బుక్ మై షో యాప్లో ఆ బుకింగ్స్ ఎలా ఉన్నాయి, ట్రెండ్ ఎలా ఉంది అనేది ఒక్కసారి మనం చూద్దాం. సో ఇప్పుడు మనం బుక్ మై షో యాప్ మన ముందు ఉంది. రాజా సాబ్ సినిమా సో అది మొదట రిలీజ్ అయింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ట్రెండ్ ఎలా ఉందో, బుకింగ్ ట్రెండ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఇది 1,05,000 మంది నుంచి వచ్చినటువంటి ఓట్ల ప్రకారం దాని రేటింగ్ కనిపిస్తూ ఉంది. అవుట్ ఆఫ్ 10 7.5 రేటింగ్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక టికెట్ల బుకింగ్ ఎలా ఉందో చూద్దాం. ఇది రాజా సాబ్ హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంది అనేది ఇక్కడ మనం చూడొచ్చు. మంగళవారం 13వ తేదీ ఆల్రెడీ మార్నింగ్ షో నడుస్తూ ఉంది ఇప్పుడు. సో ప్రజెంట్ ఏఎంబి సినిమాస్లో ఒకసారి ఆ బుకింగ్ ట్రెండ్ చూస్తే, అంతకంటే ముందు మనం ఒకసారి చూద్దాం అసలు ఇక్కడ స్క్రీన్ షోల కౌంట్ కూడా తగ్గిపోయినట్టు మనకు కనిపిస్తుంది. స్క్రీన్ల సంఖ్య కూడా తక్కువైపోయినట్టు మనకు కనిపిస్తుంది. ఏఎంబి సినిమాస్లో కేవలం ఇప్పటి వరకు చూసుకుంటే 4 షోలు మాత్రం, మార్నింగ్ షో నడుస్తూ ఉంది, ఆల్రెడీ 12:50 PM షో నడుస్తూ ఉంది. 4 షోలు మాత్రమే ఉంటే అందులో 2 షోలు మాత్రమే ఫాస్ట్ ఫిల్లింగ్ ఉన్నాయి, 2 షోలు గ్రీన్లో కనిపిస్తున్నాయి. అంటే ఎక్కువ 50% కంటే ఎక్కువగా సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మనకి అర్థమవుతోంది. ప్రసాద్ వచ్చేటప్పటికి ఇక్కడ కూడా 4 షోలు ఉన్నాయి, 4 షోలు గ్రీన్లోనే కనిపిస్తూ ఉన్నాయి. లక్ష్మీకళ మూసాపేటలో చూసుకుంటే 3 షోలు ఉన్నాయి, 3 షోలు కూడా గ్రీన్లోనే ఉన్నాయి. ఆర్ట్ సినిమాస్ ఇది రవితేజకి సంబంధించినటువంటి థియేటర్లు, వనస్థలిపురంలో ఉన్నటువంటి మల్టీప్లెక్స్, ఇందులో 4 షోలు అవైలబుల్ ఉంటే 3 షోలు ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉన్నాయి, 1 షో గ్రీన్లో కనిపిస్తూ ఉంది. సో పీవీఆర్ కుకట్పల్లి నెక్సస్ మాల్లో చూసుకుంటే 3 షోలు ఉన్నాయి, 3 షోలు గ్రీన్లోనే ఉన్నాయి. అంటే స్క్రీన్ల కౌంట్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ఫాస్ట్ ఫిల్లింగ్ కాకుండా గ్రీన్లోనే ఉన్నట్టు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో అంటే రాజా సాబ్ పరిస్థితి బాక్స్ ఆఫీస్ వద్ద కొంచెం ఇబ్బందికరంగానే ఉంది అని చెప్పేసి ఈ ట్రెండ్, ఈ బుకింగ్ ట్రెండ్ ఈ గ్రీన్లో కనిపిస్తున్నట్టు ఎక్కువగా మనకి గ్రీన్లోనే కనిపిస్తున్నాయి. సినీ పోలీస్ కానివ్వండి, ఈవెన్ లులు మాల్ చూసుకుంటే లులు మాల్ అంతా కూడా గ్రీన్లోనే కనిపిస్తుంది. సుచిత్రాలో చూసుకున్న సుచిత్రాలో 7 షోలు ఉంటే 7 షోల్లో 1 షో కూడా మనకి ఇక్కడ ప్రస్తుతానికి ఫాస్ట్ ఫిల్లింగ్లో లేదు, అన్ని గ్రీన్లోనే కనిపిస్తున్నాయి. ఈవెన్ సింగిల్ స్క్రీన్కి వచ్చేటప్పటికి 2 షోలు అవైలబుల్ ఉంటే 2 షోలు కూడా ఫాస్ట్ ఫిల్లింగ్లో, ఇక్కడ మాత్రం ఫాస్ట్ ఫిల్లింగ్లో కనిపించడం మనం గమనించాల్సినటువంటి విషయము. సో ఏదేమైనా మనశంకర వరప్రసాద్ గారు వచ్చిన తర్వాత రాజా సాబ్ స్క్రీన్లు తక్కువైపోవటం అనేది చాలా స్పష్టంగా మనకి కనిపిస్తోంది. ఇది హైదరాబాదులో రాజా సాబ్ పరిస్థితి. మరి మిగతా ఏరియాల్లో ఎలా ఉంది అది కూడా ఒకసారి మనం చూద్దాం. విజయవాడ చూద్దాం, విజయవాడ ఎలా ఉంది అనేది. సో మనం విజయవాడకు వచ్చాం. విజయవాడలో బుకింగ్ ట్రెండ్ ఎలా ఉంది 13వ తేదీ ఈరోజు. సో ఇక్కడ చూసుకుంటే విజయవాడ స్క్వేర్ మాల్, పీవీపీ స్క్వేర్ మాల్, సినీపోలిస్ అది. సో అన్నీ మనకి గ్రీన్లో 3 షోలు అవైలబుల్ ఉంటే 3 షోలు కూడా గ్రీన్లో ఉన్నాయి. అలాగే ఐనాక్స్ చూసుకుంటే, పడమట్లో ఉన్నటువంటి ఐనాక్స్ చూసుకుంటే 3 షోలు కూడా గ్రీన్లోనే ఉన్నాయి. ఇక పవర్ 1 మాల్ అది సినీపోలిసే, 3 షోలు అవైలబుల్ ఉంటే 3 షోలు కూడా గ్రీన్లో కనిపిస్తున్నాయి. మ్యాక్సిమం మనం చూసుకుంటే ఎంజీ రోడ్లో ఉన్నటువంటి ఐనాక్స్ లైలా మాల్ చూసుకుంటే అక్కడ కూడా మీకు అది డాల్బీ 4K లేజర్ డాల్బీలో మీకు అక్కడ అవైలబిలిటీ సౌండ్ సిస్టమ్, అక్కడ 3 షోలు అవైలబుల్ ఉంటే 3 షోలు కూడా గ్రీన్లో ఉన్నాయి. అంటే ఎక్కువగా మనకి విజయవాడ సిటీలో చూసుకుంటే సో ఫాస్ట్ ఫిల్లింగ్ ఏమీ ప్రస్తుతం మనకి కనిపించట్లేదు, అన్నీ కూడా గ్రీన్లో, అది కూడా స్క్రీన్ కౌంట్లు కూడా తక్కువగానే ఉన్నాయి.
షోలు కూడా తక్కువగా ఉండటం మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో ఇది పరిస్థితి విజయవాడలో ది రాజాసాబ్ పరిస్థితి. మరి విశాఖపట్నం వెళ్దాం. విశాఖపట్నంలో ఎలా ఉందో చూద్దాం. సో వైజాగ్, విశాఖపట్నం, సో అక్కడికి మనం వెళ్ళిపోయాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏదైతే బాగా పాపులర్ ఉందో వైజాగ్ జగదాంబ సెంటర్ అనేది ఏదైతే పాపులర్ ఉందో ఆ జగదాంబ కాంప్లెక్స్, సినిమా కాంప్లెక్స్, దాంట్లో 3 షోలు అవైలబుల్ ఉంటే 3 షోలు కూడా గ్రీన్లో ఉండటం కనిపిస్తూ ఉంది. ఇక బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఐనాక్స్లో చూసుకుంటే 4 షోలు అవైలబుల్ ఉన్నాయి, 4 షోలు కూడా గ్రీన్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక గాజుబాకలో, శ్రీకన్యాలో చూసుకుంటే ఇక్కడ మనకి 6 షోలు అవైలబుల్ ఉంటే 6 షోలు కూడా గ్రీన్లో ఉన్నాయి. అట్లా మనం చూసుకుంటే టోటల్గా ఇక్కడ ఏవి ఫాస్ట్ ఫిలింగ్ కనిపించట్లేదు, అన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి. అంటే చూద్దాం అసలు ఈ గ్రీన్లో ఉన్న సీట్లు ఏంది పరిస్థితి అంటే ఇది మనం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కువగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. బుక్ అయినటువంటి టికెట్లు చాలా తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయి. అన్నీ కూడా ఖాళీగా ఉండటం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో స్క్రీన్ కౌంటు అలాగే షోల కౌంట్లు కూడా తక్కువగా అవటం మనకి కనిపిస్తోంది. వేరాజ్ మరి ఇది ది రాజాసాబ్ పరిస్థితి అయితే మనశంకర వరప్రసాద్ గారి పరిస్థితి ఎలా ఉంది అది కూడా ఒకసారి మనం చూద్దాం. సో మనశంకర వరప్రసాద్ గారు దీనికి రేటింగ్ లేదు, రేటింగు అలాగే రివ్యూస్ లేకుండా వీళ్ళు కోర్టు ఆర్డర్ తెచ్చుకోవటం బట్టి ఇక్కడ మనకు కనిపించదు. ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే కనిపిస్తాయి. టికెట్ బుకింగ్స్ ఎలా ఉన్నాయో మనం చూడొచ్చు. మనం ప్రస్తుతం అక్కడి నుంచి వైజాగ్ నుంచి నరుకొద్దాం. చూసుకుంటే ఈరోజు మంగళవారం 13వ తేదీ మనశంకర వరప్రసాద్ గారు ఈరోజు రెండో రోజు పరిస్థితి జగదాంబ కాంప్లెక్స్లో ఎలా ఉందో ఇక్కడ చూడొచ్చు. మనం అందుబాటులో ఉన్నవి 6 షోలు అందుబాటులో ఉంటే 6 షోలు కూడా ఇక్కడ ఫాస్ట్ ఫిలింగ్లో ఉండటం గమనించవచ్చు. బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఐనాక్స్లో ఇక్కడ 9 షోలు అవైలబుల్ ఉన్నాయి, 9 షోలు కూడా ఫాస్ట్ ఫిలింగ్లో ఉన్నాయి. అలాగే సంగం థియేటర్ ఏదైతే ఉందో దాంట్లో 3 షోలు ఉంటే 3 షోలు ఫాస్ట్ ఫిలింగ్లో ఉన్నాయి. ఇక మద్దిలపాలెంలో ఉన్నటువంటి ఐనాక్స్లో చూసుకుంటే ఇక్కడ 7 షోలు ఉన్నాయి, 7 షోలు ఫాస్ట్ ఫిలింగ్లో ఉన్నాయి. ఇక శ్రీరామ చూసుకుంటే 1 షో అవైలబుల్ ఉంది, ఆ 1 షో కూడా హౌస్ఫుల్ అవటం మనకి కనిపిస్తోంది. గాజువాకకి వెళ్తే గాజువాక ఐనాక్స్లో 4 షోలు అవైలబుల్ ఉంటే 4 షోలు కూడా ఫాస్ట్ ఫిలింగ్లో ఉండటం కనిపిస్తోంది. సో ఈరోజు మనశంకర వరప్రసాద్ గారు విశాఖపట్నం వచ్చేటప్పటికి అన్నీ కూడా ఫాస్ట్ ఫిలింగ్లోనే ఎక్కువగా ఉన్నాయి. సో అంటే ఎక్కువ సీట్లు ఫిల్ అయిపోవడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పటివరకు మనం చూస్తే ఒక్కటి కూడా గ్రీన్లో కనిపించకపోవటం ఇంతవరకు కూడా మనం చూడొచ్చు. టోటల్ ఏవైతే అందుబాటులో ఉన్నాయో విశాఖపట్నంలో ఇక్కడ కృష్ణా మల్టీప్లెక్స్ మధురవాడలో మాత్రం 4 షోల్లో 1 షో మాత్రం గ్రీన్లో ఫస్ట్ టైం అది కనిపించింది ఇప్పటివరకు మనం చూస్తే. సో అలాగే లాస్ట్లో ఉన్నటువంటి ఈ అరుణా పిక్చర్ ప్యాలెస్ ఏదైతే ఉందో అందులో 3 షోలు అవైలబుల్ ఉంటే 3 షోల్లో 2 షోలు గ్రీన్లో కనిపిస్తున్నాయి. అంటే టోటల్గా చూస్తే ఈరోజు కేవలం 3 షోలు మాత్రమే విశాఖపట్నంలో గ్రీన్లో ఉంటే అదర్వైజ్ మిగతా అన్ని షోలు కూడా ఫాస్ట్ ఫిలింగ్లో కనిపించడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవాలి. అంటే మనశంకర వరప్రసాద్ గారికి వచ్చినటువంటి పాజిటివ్ టాక్ తోటే ఇలాంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక వైజాగ్ నుంచి విజయవాడ వద్దాం. సో విజయవాడలో ఎలా ఉంది ట్రెండ్ అని ఒకసారి చూద్దాం. సో థియేటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది, స్క్రీన్ల సంఖ్య, షోల సంఖ్య విజయవాడలో అంటే రాజాసాబ్తో పోల్చుకుంటే మనశంకర వరప్రసాద్ గారికి ఎక్కువ షోలు స్క్రీన్లు కనిపించడం మనం చూడొచ్చు మనం ఎక్కువగా. సో ఇక్కడ చూస్తే టీవీపీ స్క్వేర్ మాల్ విజయవాడ, సో ఇక్కడ 14 షోలు అందుబాటులో ఉన్నాయి మనశంకర వరప్రసాద్ గారికి. దానికి 4 షోలు ఉంటే రాజసాబ్కి దీనికి 14 షోలు ఉన్నాయి. ఆ 14 షోల్లో ఒకటి మాత్రమే 11:25 PM షో మాత్రమే గ్రీన్లో ఉంది. మిగతా అన్నీ కూడా ఫాస్ట్ ఫిలింగ్లో అవటం కనిపిస్తూ ఉంది. అలాగే పడమట్లో ఉన్నట్టు ఐనాక్స్లో 7 షోలు ఉంటే అందుబాటులో 7 షోల్లో 1 గ్రీన్లో ఉంది, మిగతా 6 కూడా ఫాస్ట్ ఫిలింగ్లో ఉన్నాయి. ఇక పవర్ 1లో మనకి 8 షోలు ఉంటే అందుబాటులో 8 షోలు కూడా ఫాస్ట్ ఫిలింగ్లో ఉండటం గమనించవచ్చు. విజయలక్ష్మిలో 3 షోలకి 3 ఫాస్ట్ ఫిలింగ్లో ఉన్నాయి. ఇట్లా లైలా మాల్ ఏదైతే ఉందో ఎంజీ రోడ్లో ఉన్నటువంటి అది 5 షోలు అందుబాటులో ఉంటాయి, 5 షోలు కూడా ఫాస్ట్ ఫిలింగ్లో ఉన్నాయి. ఇట్లా మొత్తం మనం చూసుకుంటే అలంకార్ బాగా పాపులర్ విజయవాడలో, సో 3 షోలు అందుబాటులో ఉంటే 3 షోలు కూడా ఫాస్ట్ ఫిలింగ్లో ఉన్నాయి. ఇది పరిస్థితి. ఇక్కడ స్వర్ణలో 3 షోలకు గాను 1 షో గ్రీన్ ఉంది, 2 షోలు ఫాస్ట్ ఫిలింగ్లో ఉన్నాయి. అలాగే యువరాజ్ ఇవి కూడా పాపులర్ థియేటర్లు విజయవాడలో, అందులో 5 షోలకు గాను 3 షోలు ఫాస్ట్ ఫిలింగ్, 2 షోలు గ్రీన్లో ఉండటం కనిపిస్తూ ఉంది.
ఎక్కువగా చూస్తే ఫాస్ట్ ఫీలింగ్ ఎక్కువగా ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రం గ్రీన్ లో ఉండటం అనేది కనిపిస్తోంది. ఇది విజయవాడలో ఉన్నటువంటి మనశంకర వరప్రసాద్ గారు ట్రెండ్. ఇది ఎక్కువగా ఫాస్ట్ ఫీలింగ్ ఉంది. అక్కడక్కడ మాత్రమే ఫుల్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని మాత్రం గ్రీన్ లో కనిపిస్తా ఉన్నాయి. ఇది విజయవాడలో మనశంకర వరప్రసాద్ గారి పరిస్థితి. మరి హైదరాబాద్కి వచ్చేటప్పటికి ఎలా ఉంది హైదరాబాద్, అది చూద్దాం. హైదరాబాద్కి వచ్చేసాం. హైదరాబాద్లో ఇప్పుడు అత్యంత బిజియెస్ట్ థియేటర్ అయినటువంటి ఏఎంబి సినిమాస్కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 10 అందుబాటులో ఉండే 10 షోలు. ఆ 10 షోలలో 1, 2 షోలు ఫుల్ అయిపోయాయి. మిగతా 8 షోలు ఫాస్ట్ ఫీలింగ్లో ఉన్నాయి. ప్రసాద్ మల్టీప్లెక్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ 13 షోలు అందుబాటులో ఉన్నాయి. ఈ 13 షోలలో 4 షోలు గ్రీన్లో ఉంటే మిగతావన్నీ కూడా 9 షోలు ఫాస్ట్ ఫీలింగ్ అయిపోయాయి. అలాగే మోసాపేటలో ఉన్నట్టు ఏషియన్ లక్ష్మీకళలో వచ్చేటప్పటికి 3 షోలు అందుబాటులో ఉంటే 3 ఫాస్ట్ ఫీలింగ్లో ఉన్నాయి. రవితేజ చెందినటువంటి ఆర్ట్ సినిమాస్ వనస్థలపురంలో 9 షోలు అందుబాటులో ఉంటే 9 షోలు కూడా ఫాస్ట్ ఫీలింగ్లో ఉండటం మనం గమనించవచ్చు. అట్లాగే కుకటపల్లి పీవీఆర్ నెక్సస్ మాల్, ఇందులో 12 షోలు అందుబాటులో ఉంటే 2 షోలు మాత్రం నైట్ షోలు మాత్రం 11 తర్వాత షోలు, అవి మాత్రమే 2 గ్రీన్లో ఉన్నాయి. మిగతా అన్ని కూడా ఫాస్ట్ ఫీలింగ్లో కనిపిస్తున్నాయి. ఇక అమీర్పేటలో ఉన్నటువంటి AAA సినిమాస్ అల్లు అర్జున్ సంబంధించింది, ఇందులో 7 షోలు అందుబాటులో ఉన్నాయి. ఆ 7 కూడా ఫాస్ట్ ఫీలింగ్లో ఉండటం మనం చూడొచ్చు. ఇది ఇక అపర్ణ సినిమాస్ నల్లగండ్లకు వచ్చేటప్పటికి 14 షోలు అందుబాటులో ఉంటే 14 షోల్లో 1 ఫుల్ అయిపోయి ఉంది, 1 షో, మిగతా అన్ని కూడా ఫాస్ట్ ఫీలింగ్లో ఉన్నాయి. సో ఇది పరిస్థితి. అక్కడక్కడ మాత్రమే ఇది వచ్చేటప్పటికి సుచిత్రాలో 4 షోలు గ్రీన్లో కనిపిస్తున్నాయి. అంటే ఎన్నిటికి మొత్తం 20 షోలు గాను 4 షోలు గ్రీన్లో ఉంటే మిగతా 16 షోలు ఫాస్ట్ ఫీలింగ్లో ఉన్నాయి. అంటే ఎక్కువ స్క్రీన్లు, ఎక్కువ థియేటర్లు, ఎక్కువ షోలు మనకు మనశంకర వరప్రసాద్ గారు కొన్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఈరోజు సింగిల్ స్క్రీన్ థియేటర్లో శ్రీరాములు 3 షోలు అందుబాటులో ఉంటే 3 షోలు కూడా ఫాస్ట్ ఫీలింగ్లో ఉన్నాయి. అలాగే మల్లికార్జున థియేటర్కి వచ్చేటప్పటికి 3 షోలు అందుబాటులో ఉంటే 3 ఫాస్ట్ ఫీలింగ్లో ఉన్నాయి. ఎక్కువగా ఫాస్ట్ ఫీలింగ్లో ఉండటం, అక్కడక్కడ ఫుల్స్ కనపడటం, అలాగే కొద్ది చోట్ల మాత్రం గ్రీన్ అనేది కనిపించడం మనశంకర వరప్రసాద్ గారికి సంబంధించి మనకు కనిపిస్తున్నటువంటి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నటువంటి విషయం. సో రెండో రోజు వచ్చేటప్పటికి మనశంకర వరప్రసాద్ గారు ఆక్యుపెన్సీ రేటు చాలా బెటర్గా ఉన్నట్టు. ది రాజాసాబ్ ఆక్యుపెన్సీ రేటు థియేటర్లు తక్కువ ఉన్నా, షోలు తక్కువ ఉన్నా ఆక్యుపెన్సీ రేటు కూడా ఆశాజనకంగా లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. సో ప్రస్తుతానికైతే మనశంకర వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ వద్ద డామినేషన్ కనపరుస్తున్నారు అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఈ ఆక్యుపెన్సీ రేటు ఎలా ఉంది, బుకింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంతవరకు లెట్ us wait and see.